రండి. రండి రండి. ఇన్నేళ్ళకి మన పాత్రలన్నీ ఇలాంటి సీన్లోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న తాంబూలం తీసుకో. నేను ఇంకా భోంచలేదురా. ఆ తాంబూలం కాదు, ఈ తాంబూలాలు తీసుకో. ఏమిటిది? నిశ్చితార్థం. ఎవరికి నాన్న? నీకేనమ్మా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ సుందు, కూల్ కూల్ కూల్. ఎందుకు వీల్లేదు? పెళ్ళంటే నీకు ఇష్టం లేదా? ఐ మీన్ యూ డోంట్ లైక్? ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. యూ సీ పిచ్చిరాడు, నువ్వు ఇంతగా ఓవర్గా వాయిస్ వేసుకుని తెగే వరకు లాక్కెళ్ళావనుకో, ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. సో ప్లీజ్ కూల్ డౌన్. సీ సుందు, నువ్వు ఈ విషయాన్ని లాగకుండా పుల్ చేయకుండా సూటిగా చెప్పు. నీకు ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? టెల్ మీ ద ట్రూత్. ఇతని మొహం చూస్తేనే నాకు అసహ్యం. అంత బేడా నా ఫేసు? ఊళ్ళో కూడా ఇదే టాకు. దయచేసి ఎవరో నిజాలు మాట్లాడకండి. కొన్ని సత్యాలు నేను తెలుసుకోవాలి. శ్రీ సుందు, ఇతని ఫేస్ పక్కన పెట్టి వేరే ఫేస్ ఏదైనా, ఐ మీన్ నీకు నచ్చిన సుబ్బారావు ఫేసో లేక నిన్ను మెచ్చిన వెంకట్రావు ఫేసో అయితే ఓకేనా? మాట్లాడలేమే. నేను నిర్ణయం చెప్పు. ఏంటో తబాయిస్తా? నువ్వు చెప్పమ్మా. 30 సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో జరగబోయే శుభకార్యం నీ మనసులో ఉన్నమాట ధైర్యంగా నీ మనసు విప్పి చెప్పమ్మా. నా మనసు విప్పి చెప్తున్నాను. అందరూ చెవులు తెరుచుకుని బాగా వినండి. అరుంధతి అత్తయ్య కథ విన్నాక జన్మ జన్మలకి పెళ్లే చేసుకోకూడదనుకున్నాను. కానీ ఈ మధ్య నేను మనసు మార్చుకున్నాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ రామ్తోనే జరగాలి. సుందు, వాట్ డు యు మీన్? ఏంటి నువ్వు అనేది? ఈ రాముని చేసుకుంటావా? అవును, ఈ రామ్ని తప్ప ఆ దేవుణ్ణి తెచ్చి నిలబెట్టినా తలంచుకుని తాళి కట్టించుకోను. ఇది నా నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా ఏం జరిగినా నా శవాన్ని చూస్తారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావో ఈ ఇంట్లో శవాలు వేస్తాయి. ఇంట్లోనే కాదు చంద్రయ్య మామ, ఈ ఊళ్ళోనే శవాలు వేస్తాయి. నీ కూతురికేం చెప్పుకుంటావో చెప్పుకో. నెల రోజుల్లోగా సుందరలక్ష్మి పెళ్లి జరగాల్సిందే. సుందరలక్ష్మి పెళ్లి జరగాల్సిందే మిస్టర్ పిచ్చి. కానీ అది నీతోనా నాతోనా? క్లారిటీ కావాలి. రే అమెరికా, ఈ ఇంట్లో జరిగే లుకలుకల్లో నీ విదేశీయస్తం ఉందని నాకు బాగా తెలుసు. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో అలా కొడతా వస్తా. బాబు, మొత్తానికి నా మాట నిలబెట్టావయ్యా. అసలు పెళ్లి చేసుకోనని భీష్మించుకొచ్చిన పిల్లనోడితోనే పెళ్ళంటూ చేసుకుంటే నిందే పెళ్లి చేసుకుంటానని 10 మందిలో చెప్పించావు. శభాష్. తాతగారు, నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రా నుంచి కోనసీమకు వచ్చి, కోనసీమ నుంచి కాలేజీకి వచ్చి, కాలేజీ నుంచి విలేజ్కి వచ్చింది సుందరి మెడలో తాళి కట్టడానికే, మా అమ్మ కోరిక తీర్చడానికే. రైట్? ముందునంతా బురదే, కాలు జాగ్రత్త పెళ్ళావా. పెళ్ళైన ఇన్నేళ్ళకి ఈ రోజుకి నీ కడుపు వచ్చిందని డాక్టర్ చెప్పగానే ఎవరో వచ్చినా సంకలో సైకిల్ కింద పెట్టిన సంతోషం అనిపించిందే. ఈ రోజు నుంచి నువ్వు కాలు కింద పెట్టకూడదు, మంచం దిగకూడదు. పుట్టబోయే బిడ్డ కలకటేరో కానిస్టేబుల్ కావాలని కలలకంటా ఉండాలా. అయ్యో, నీ పెళ్ళం కడుపోయిందయ్యా. అయ్యయ్యో, పెళ్ళయి నాళ్ళకి నా పెళ్ళానికి రాక కడుపు వస్తే ఆ కడుపు కాస్త పరిగెట్టుకుని పగబట్టినట్టు పోగొడతావట. ఊరుకోండి. ఈ రోజే కొత్త సైకిల్ కొనుక్కుని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని నిమ్మకాయలు కట్టుకుని మరీ వస్తాను. పప్పు అయిపోయింది నా సైకిల్. నా సైకిల్ నాకు ఎవరిస్తారో? మరి ఎదవా, నా పెళ్ళం కడుపు కట్టి నా సైకిల్ నా సైకిల్ మాత్రం తనద్దు. 7 ఏళ్ళు కష్టార్థం పెట్టి కొనుక్కున్నాను. నా సైకిల్ నాకు ఇచ్చేయి. 14 ఏళ్ళు కష్టపడితే వచ్చింది నా కడుపు. నా కడుపు నా సైకిల్ మంత్రం కొట్టుకున్నాను. నా సైకిల్ నాకు ఇచ్చేయి. కడుపు నాకు నా సైకిల్ నాకు ఇచ్చేయి. మీ గొడవ తేలాలంటే భాష రావాల్సిందే. భాషా చూడు బొంబాయి నేలు రాజా చూడు, లోకం వెంట వచ్చను చూడు, కాలం ఆలు చూడు, మింగే వంగి మొక్కెను చూడు, చుక్కలంటే మేడలైన భాషాకే తల వంచెను చూడు, కోట్లైనా నోట్లైనా. రాక మా ఆవిడికి కడుపు వచ్చి హాస్పిటల్కి తీసుకొస్తుంటే ఈ ఎదవ సైకిల్తో గుద్దేసి ఆ కడుపు కాస్త పోగొట్టేశాడు భాష.
ఆవిడ సంగతి అట్టుంచన్నా. 7 ఏళ్ల కష్టార్జితం పెట్టి కొనుక్కున్నానన్న కొత్త సైకిల్ ఈడొచ్చి గుద్దేసరికి పచ్చడి కింద అయిపోయిందన్న. నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి అన్న. ఏం చెప్పాలో నాకు తెలుసు. మీ ఇద్దరికి న్యాయం జరిగేలా నేను చేస్తాను. చందమామ, బేందాల్ గారి సైకిల్ తీసుకెళ్ళి బాగు చేయించి కొత్తగా అతను కొన్నప్పుడు ఎలాగుందో అలాగే తీసుకొచ్చి అతనికి ఇచ్చే. అలాగే చేస్తాను. మరి నా పెళ్ళం కడుపు. నువ్వేం కంగారు పడుకో. అరే బేందాల్, చందమా పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఎలాగోలాగా మళ్ళీ ఆవిడ కడుపు వచ్చేలా చేసి మర్యాదగా తీసుకొచ్చి అతనికి అప్పు చెప్పు. అట్లాగే అన్న. ఏంట్రా కూసావు? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. వాడు సైకిల్ తీసుకెళ్లి నువ్వు రిపేర్ చేయించు. నీ పెళ్ళాన్ని వాడు తీసుకెళ్ళి తీసుకొస్తాడు. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. సింధు, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది రామ్. నేను నిజంగానే ప్రేమించాను, కానీ నా జీవితం కూడా మారిందో తాతయ్య జీవితంలో కాకూడదని ఎన్నాళ్ళు నా ప్రేమను మనసులోనే దాచుకున్నాను. ఏ గొడవ లేకుండా మరి పెళ్లి జరుగుతుందా రామ్? బ్రహ్మాండంగా జరుగుతుంది. ధూమ్ ధామ్ సే అవుతాయి. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నేను మాత్రం ప్రేమించేది నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అవును, మంచి మూన్ లైట్, మంచి మూడ్ లో వచ్చావు. చూడటానికి అద్దిరావు. రొమాన్స్ చేసుకుందామా? నిశ్చితార్థంలో నలుగురు ముందు పరువు తీసించాలక ఈ రోజు ఊరంతా చూస్తుండగా ఆ అమెరికా అబ్బాయితో చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతావా? సిగ్గులేదు నీకు? తిరుగుతాను. అతను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఏంటి తప్ప? సిగ్గు లేకుండా తిరిగి మరి తప్పేంటి అడుగుతావా? పౌడేసుకున్నామని కొడతావు. మా నాన్నను నా కళ్ళ ముందే కొడతావుంటా నీ అబ్బా. తాతయ్యని కొడతావురా నిన్ను? ఏవే నా మాట కొడతావా? ఇంటి కోడలు కొడతా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అందరూ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని కొట్టుకుంటున్నారు? ఇదేమన్నా మీ ఇంటి ఆచారమా? సార్, ఇన్ని చెంపదెబ్బలు కొట్టుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. ఈ సీన్ లోని పాత్రకి డైలాగే లేదు. అసలు మా ఇంటి కదా వానపాములా ఇన్ని మెలికలు తిరగడానికి కారణం నువ్వు. నేచురల్. ఈ ఏజ్ లో చెంపదెబ్బలు తిన్నాక ఆ మాత్రం ఎమోషన్ వస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నిన్ను మాట్లాడుతున్నా? ఏమిటో టాపులు వచ్చి బయట అరుస్తున్నావు? ఇంటికి పెద్ద ముడ్డావుడే ఉన్నాను. ఏం చేయాలో నాకు తెలుసు. పొడి అవతలకి. నాకు గుండెల్లో కాలిందంటే గృహప్రవేశం చేయాల్సి వస్తుంది. పొడి అవతలకి, పొడి అవతలకి, పొడి అవతలకి, అదొకటి, పొడి అవతలకి, పొడి అవతలకి. తాతగారు, వాళ్ళు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. వెళ్ళిపోయారా? ఎలా నోరేసుకుని పడిపోవటంలో మీకు మీరే టాప్ అని బామ్మ చెప్పింది. చెప్పిందా? చంద్ర, ఏమిట్రా కన్నీళ్ళు? ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తాను నీ కల్లో కూడా ఊహించలేదు నాన్న. ఏమిట్రా? నిన్ను అడుగుతాను, నువ్వేం అనుకోవు కదా? చచ్చా, మళ్ళా మనం అనుకుంటా ఏట్రా? కాకపోతే వాడు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నావు, అంతే కదా? క్షమాపణ సర్ది కూడా సిసి అందుకోసం కదా నాన్న. మరి ఎందుకోసం? మందు కోసం. రే చంద్ర, నీకు మందు తాగే అలవాటు ఉందా? 20 ఏళ్ళుగా మందు కొడుతున్నాను, కానీ నీకు తెలీదు. ఇవాళ జరిగిన సంఘటనకి 3 పెగ్గులు వేస్తే కానీ నాకు నిద్ర పట్టేట్లేదు. నా రూమ్ లో స్టాక్ లేదు. అందువల్ల తెగించి నిన్నే మందు అడుగుదామని వచ్చాను. కన్న తండ్రినే చేయి చాచి మందు అడుగుతున్న ఈ కన్న కొడుకుని నీ తండ్రి పాత్ర క్షమిస్తుందని ఆశిస్తున్నాను. అందరినీ అడిగినట్లు చెప్పవలను. అమ్మకు నా నమస్కారములు. ఇట్లు సదా మీ ఆశీస్సుల కోసం అరువులు దాచే మీ చంద్రయ్య. నాన్నా, నాన్నా, కత్తి తెచ్చి పోవడానికి వెళ్ళాడా? కర్ర తెచ్చి కొట్టడానికి వెళ్ళాడా? దగ్గర పాత్ర ఇస్తున్నావే. మరి 3 బెగ్గలు కావాలి. డాక్టర్ స్పెషల్.
చాలరా అరే జమా జీవితంలో అన్నా నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. కొత్తగా అనుకునేది ఏముందిలేరా వదిలే. నిజంగా అడుగుతున్నాను, నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. మందులేదులేరా వదిలే. మందులోనే మనసు బయటపడేది, మొహమాటం లేకుండా చెప్పు. నువ్వు ఖచ్చితంగా చెప్పావు అనుకో, ఈ రాత్రికే నా జీవితంలోనే గొప్ప మార్పు రావచ్చు కదా అని నేనే అడుగుతున్నాను. నా గురించి ఏమనుకుంటున్నావు? పెద్దగా అనుకునేది ఉంది కానీ నువ్వు మనిషి మంచోడివే కానీ గుణం తడి తక్కువ తపన ఎక్కువ. నువ్వు సెంటిమెంటల్ కదరా, కమర్షియల్ టైపు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నా కడుపున పుట్టాల్సిన కదరా. నీ గురించి నేను చెప్పనా? బాగా పొగడకుండా బాగా సాగదీయకుండా 3 ముక్కలు చెప్పరా. మన దొడ్లో కొబ్బరి చెట్టుకు వచ్చినట్టు కుప్ప చెప్పలుగా వయసు వచ్చింది కానీ జ్ఞానం శూన్యం. భర్తగా దండగా, తండ్రిగా శుద్ధ దండగా, మనిషిగా నీచాతి నీచం. నీ కడుపున పుట్టం పాపం ప్లస్ శాపం. నువ్వు ఒక నీచ్ కమేని కుట్టేవి. ఆ రోజు నిశ్చార్థంలో నువ్వు చేసిన రాజకీయం అంతా ఇంత కాదు. మధ్యాహ్నం చెంపదెబ్బల సీన్కి లీడ్ చేసింది కూడా నువ్వే. మధ్యాహ్నం నేను ఏమాత్రం బ్యాలెన్స్ తప్పున్నా మళ్ళీ రామాపురం 2గా చీలిపోయిండేది. నీది రాపురంగాను, నాది మాపురంగాను మారిపోయిండేది. రేయ్, లోకల్ గా నాకు పవర్ ఎక్కువ. లేపేస్తారు. అందరి ముందు కొట్టి, వంటగాను కొట్టి ఏమిటి పిచ్చుకొచ్చాడు? నీ కళ్ళకి నేనేమన్నా గుళ్ళో గంటలా కనిపిస్తానా? గంట కొడతారా? నువ్వు దున్నపోతురా, జంతువురా, జంతువురా. ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లో ఉంటానికి వెళ్ళలేదు. మళ్ళీ నువ్వు రేపు నా కళ్ళ కనిపించావు, దానికి ముక్కలు చేసి పోగులు పెట్టేస్తా. బయట